మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 13 పౌర్ణమి రోజున శుక్రగ్రహం మిథున రాశిలోనికి ప్రవేశించబోతూ ఉంది. అంటే సొంత గృహం నుండి ఇంకొక గృహంలోనికి వెళ్ళబోతోంది. ఈ శుక్రగ్రహ మార్పు వలన 4 రాశుల వారికి మహాదశ పట్టబోతూ ఉన్నదని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. జూలై 13 పౌర్ణమి రోజు శుక్రుడు మిథున రాశిలోనికి వస్తాడు. దీని వలన 4 రాశుల వారు మహారాజయోగాన్ని అనుభవించబోతూ ఉన్నారు. శుక్రుడి అనుగ్రహం ఉంటేనే సంపద, లగ్జరీ లైఫ్, అందం, ఆరోగ్యం, ఆత్మస్థైర్యం వస్తాయి. శుక్రగ్రహ మార్పు వలన కొన్ని రాశుల వారు ఎంతో ఉన్నతమైన స్థానాలకు వెళ్ళబోతూ ఉన్నారు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అధమంగా అత్యల్పంగా ఉన్నా కూడా శుక్ర మహారాజయోగం వలన జూలై 13 తర్వాత ఈ రాశుల వారికి తిరుగనేదే లేదు. మరి ఆ రాశుల వారు ఎవరో, ఎలాంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిగా మిథున రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశి జాతకులకు చెందుతాయి. మిథున రాశి బుధుడిది. బుధుడు, శుక్రుడు మిత్ర గ్రహాలు గనుక ఈ గోచారం మిథున రాశి వారికి బాగా కలిసి వస్తుంది. చాలా ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. విదేశీ కంపెనీలలో పనిచేసే వారికి అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వారు ఏదైనా సరే ఒక కొత్త పని ప్రారంభిస్తే 100% విజయం లభిస్తుంది. వీరి యొక్క జాతకంలో అద్భుతాలు జరుగుతాయి. ఎవరి జీవితంలో అయినా సరే అద్భుతాలు జరగాలంటే ఒక సెకండ్ టైం చాలు. అలాంటి టైం వీరికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రగ్రహం ప్రభావం మిథున రాశి వారిపై అత్యంత మెండుగా ఉండబోతూ ఉంది. వివాహాలు జరుగుతాయి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్తగా స్థలాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఏదైనా ఒక ప్రాపర్టీ కూడా కొనవచ్చు. అంతేకాక ప్రేమ విషయంలో మీరు పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయి ప్రేమ ఫలించే సూచనలు ఉన్నాయి. ప్రేమ పెళ్ళిళ్ళు పెద్దలు అంగీకరిస్తారు. చాలా సంతోషకరమైన జీవితం వీరు పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా ఆర్థికపరమైన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. అత్యంత అధికంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. శుక్ర మహాదశ అంటే ఇలానే ఉంటుంది. శుక్ర మహాదశ వలన ఈ జాతకులు ఎవరైనా కానీ అత్యంత అద్భుతమైన విజయవంతమైన రాజయోగప్రదమైన జీవితాన్ని పొందుతారు. శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపై ఉండటమే దీనికి కారణం. శుక్రుడు శాశ్వతమైన మేలును చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి వస్తారు. ఇక రెండవ రాశి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. జూలై 13 తర్వాత నుండి శుక్రుడు తులారాశి వారికి ఎన్నో మేలులు చేయబోతూ ఉన్నాడు. ఉద్యోగ ప్రాప్తి, లాభ ప్రాప్తి అనేది ఉండబోతూ ఉంది. వ్యాపారంలో అనేక లాభాలను వీరు పొందబోతూ ఉన్నారు. చేసే ఉద్యోగాలలో విజయాన్ని వీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే విపరీతంగా ధన రాబడి పెరుగుతుంది. మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఎన్నో ఏళ్లుగా మీ డబ్బు ఇవ్వని వారు కూడా తిరిగి వచ్చి మీ చేతికి డబ్బు ఇస్తారు. మీరు చేసే ఉద్యోగాలు, కొత్తగా చేసే ఉద్యోగాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఇక సంతానపరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వివాహాలు జరగని వారికి వివాహాలు జరుగుతాయి. వాహన యోగం ఉంది. మీరు బంగారాన్ని కూడా అత్యంత అధికంగా కొనుగోలు చేయనున్నారు. శుక్రగ్రహ మార్పు మీకు చాలా మంచి ఫలితాలను తీసుకురాబోతూ ఉంది. శుక్రగ్రహ యోగాలనేవి మీరు ఊహించిన విధంగా ఉండబోతూ ఉన్నాయి. అత్యంత అధికంగా ధనప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే శుక్రగ్రహం అనుగ్రహం వలన ప్రతి అవకాశం ధనంగా మారబోతోంది. అద్భుతవంతమైన విజయం మీకు ఎన్నో ప్రాప్తించబోతూ ఉన్నాయి. ధనలాభం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. పితృ సంబంధిత ఆస్తులతో లాభాలు కలిసి వస్తాయి. కష్టపడి పనిచేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. అంతేకాక వ్యాపారంలో మీ తెలివితేటలు మీకు అఖండమైన లాభాన్ని, విజయాన్ని చేదిస్తాయి. పెద్ద డీల్స్, కెరియర్లో ముందుకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి. శుక్రగ్రహ మార్పు వలన నక్కతోక తొక్కి కుబేరులుగా మారబోతున్న తర్వాతి రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ధనుస్సు రాశి జాతులకు చెందుతాయి. శుక్రుని యొక్క ఆగమనం మిథున రాశిలోనికి జరగటం వలన ధనుస్సు రాశి వారికి చాలా విశేషాలలో అత్యంత శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి.
మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది. కొత్త వ్యక్తులను కలుసుకుంటూ ఉంటారు. స్నేహాన్ని పెంచుకుంటారు. జీవిత భాగస్వామితో మీరు ఎప్పుడూ కూడా గుర్తుండిపోయేటటువంటి క్షణాలను వీరు అనుభవించబోతూ ఉన్నారు. ఈ శుక్ర మహారాజయోగం అనేది వీరికి ఆర్థిక పరంగా లాభాలను తెచ్చిపెడుతుంది. వీరు ఇప్పటి వరకు కలలు కన్న జీవితాన్ని పొందబోతూ ఉన్నారు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఆర్థికపరమైన లాభాలు వస్తాయి. మీ జీవితంలో మీరు ఎప్పుడూ చూడని ధనాన్ని మీరు ఈ శుక్ర రాజయోగం వలన చూడబోతూ ఉన్నారు. చాలా రకాల రాజయోగాలు పొందనున్నారు. చేతి నిండా డబ్బుతో దర్జాగా జీవిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా మెరుగుపడుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో చాలా ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు చాలా అనువైన సమయం. చేసే వృత్తిలో బాగా బలంగా ఉంటారు. అనుకున్న పని అనుకున్నట్లుగా నెరవేరుతుంది. ప్రమోషన్లు కూడా వస్తాయి. ఉన్నత స్థాయికి వస్తారు. మంచి పొజిషన్ సంపాదించుకుంటారు. శుక్రుని గ్రహ మార్పు వలన రాజయోగాన్ని పొందబోతూ ఉన్న 4వ రాశి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశి జాతకులకు చెందుతాయి. ఈ రాశి వారికి జూలై 13 తర్వాత అద్భుతవంతమైన అదృష్టం కలగబోతూ ఉంది. మీ అదృష్టం వలన మీరు ఎక్కువగా కష్టపడాల్సిన పనే ఉండదు. అనుకోకుండానే లాభాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. చెయ్యని కష్టానికి కూడా ఫలితం వస్తుంది. ఆలోచించని ఆలోచనలకు కూడా లాభం కలిసి వస్తుంది. ఇలా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అద్భుతవంతమైన ఫలితాలు వీరికి ప్రాప్తించబోతూ ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారు తిరిగి ఉద్యోగాలు పొందుతారు. ఎవరైతే ఎప్పటి నుండో జీతాలు పెరగట్లేదని బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జీతాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వివాహాల కోసం గత కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్న వారికి కూడా వివాహాలు జరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వివాహాలు కూడా ఫలించబోతూ ఉన్నాయి. పెద్దల నుండి రావాల్సిన ప్రాపర్టీస్ కూడా వచ్చేస్తాయి. శుక్ర మహాయోగం పట్టడం వలన మీ యొక్క ధనప్రాప్తి పెరుగుతుంది. రావాల్సిన బకాయిలు వచ్చేస్తాయి. రావాల్సిన ప్రాపర్టీస్ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. అన్ని విధాలుగా కూడా యోగవంతమైన జీవితం మీరు పొందబోతూ ఉన్నారు. జీవితంలో మీరు ఎన్నడూ కూడా ఎదురు చూడని రోజులు మీకు రాబోతూ ఉన్నాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారు సఫలీకృతం కాబోతూ ఉన్నారు. మీకు తప్పక ఆ ఉద్యోగాలు వస్తాయి. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఇకపై మీరు అన్నీ కూడా శుభవార్తలే వినబోతూ ఉన్నారు. ఉన్నతమైన యోగాలు ప్రాప్తిస్తాయి. అదృష్టం అనేది జీవితకాలం ఉండేలాగా శుక్రగ్రహం యొక్క మహర్దశ మీకు పట్టబోతూ ఉంది. రాబోయే కాలమంతా కూడా మీకు అదృష్టకాలంగా ఉండబోతూ ఉంది. ప్రతిదీ కూడా మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. 23 రోజుల పాటు ఈ అద్భుత కాలం ఉంటుంది. ఈ యోగం జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే జీవితకాలం వచ్చే ఫలితాన్ని కూడా ఈ 23 రోజుల కాలంలో రాబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒడిసి పట్టుకోవాలి. అవకాశాన్ని గుర్తించి మీరు అనుకూలంగా మార్చుకున్నట్లయితే జీవితకాలం రాజయోగం అనుభవిస్తారు. అన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి. కొత్త పరిచయాల వలన మంచి లాభాలు కలుగుతాయి. ప్రతి పనిలో అదృష్టం విజయం కలిసి వస్తాయి. కాబట్టి కుంభరాశి వారు ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత స్థాయికి వచ్చి రాజయోగాన్ని అనుభవించండి. ఈ 4 రాశుల వారు శుక్రుడి అనుకూలమైన పనులు చేసుకోవటం వలన మరిన్ని ప్రయోజనాలను పొందుతారు. మిథున రాశి, తులారాశి, ధనస్సు రాశి, కుంభరాశి ఈ 4 రాశుల వారు కూడా శుక్రుడికి ఇష్టమైన పనులు చేయాలి. శుక్రుడికి ఆడవారికి రెస్పెక్ట్ ఇచ్చేవారంటే చాలా ఇష్టం. లేడీస్ అంటే పెద్దవారు కానీ, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు కానీ, అమ్మాయిలు కానీ, వృద్ధులు కానీ, మధ్య వయసులో ఉన్న ఆడవారు కానీ స్త్రీలను అవమానపరిస్తే శుక్రుడికి ఆగ్రహం కలుగుతుంది. ఈ రాశుల వారు శుక్రుడికి ఆగ్రహం కలిగించే పనులు చేయకూడదు. ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మాయిలు ఎలా ఉన్నా, ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా, ఎలాంటి వృత్తిలో ఉన్నా అది వారి జీవితం. కాబట్టి ఆడవారి గురించి హీనంగా మాట్లాడకూడదు. ఆడవాళ్ళ డ్రెస్సుల గురించి కానీ, క్యారెక్టర్ గురించి కానీ నోరు జారి వారిని అవమానిస్తే ఖచ్చితంగా శుక్రుడు ఆగ్రహిస్తాడు. మీకు రావాల్సిన మంచి ఫలితాలన్నీ కూడా వెనక్కి తీసేసుకుంటాడు. కాబట్టి ఆడవారిని వారు ఏ పని చేస్తూ ఉన్నా, అంటే కూలి పని చేసుకునే వారైనా లేదా పెద్ద ఆఫీసర్ అయినా ఆడవారిని గౌరవించండి. ఆడవారిని గౌరవిస్తే శుక్రుడు అనుగ్రహిస్తాడు. మంచి లైఫ్ పార్ట్నర్, సౌందర్యం, లగ్జరీ లైఫ్, పెద్ద పెద్ద బంగ్లాలు,
కారులు ఇస్తాడు. కాబట్టి ఈ 4 రాశుల వారు మరిన్ని మంచి ఫలితాలు పొందాలంటే ఆడవారిని గౌరవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.